గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ కాంగ్రెస్లే బీసీలకు వ్యతిరేకులు, బీసీలకు శత్రువులు అని చెప్పాల్సిన అవసరం ఉంది. నేను బీసీ జేఏసీ బంధులో భాగంగా బీసీ జేఏసీ ఏర్పాటు చేసినాం, మీకు తెలుసు. నేను బీసీ జేఏసీ నుంచి బయటకు వచ్చిన, నేను బీసీ జనసభ బయటకు వచ్చింది, రాజీనామా చేసి వచ్చినాం. ఓకే, ఆ రోజు నేను పెద్దలు కృష్ణయ్య గారు మిగతా మా మిత్రులందరికీ నేను ఒక ప్రపోజల్ పెట్టిన. ఏమని పెట్టిన అంటే, ఒక 2 గంటలు మీటింగ్ జరిగింది హోటల్, నా అభినందన్ హోటల్లో మీటింగ్ జరిగింది, మా 7గురిది. ముఖ్యం నేనేమన్నా అంటే ఒక 3 ప్రతిపాదనలు పెట్టిన. ఒకటి, ఎవరి మీద పోరాటం మనం, ఒకటి వైలిడ్ పాయింట్ ప్రజలు అంటారు, నేను కాదు. అదే ఎవరి మీద పోరాటం. తర్వాత మీలాంటి సీనియర్ జర్నలిస్టులు, మేధావులు చాలా మంది అన్నారు, అన్న మీరు బంద్ ఎవరి మీద చేస్తారు అన్న, అందరూ సహకారం అయితే మరి రొయ్యల ముళ్ళు ఎటుపోయిందని అందరూ మాట్లాడారు. మాట్లాడినప్పుడు నేను ఏమన్నంటే, ప్రజల మాటనే మాట్లాడినా, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. నేనేమన్నంటే, మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీలను మనకు రాజకీయ శత్రువులుగా ప్రకటించి వాళ్ళే ఇవ్వాలని మనం ఒత్తిడి చేసే కార్యక్రమంలో భాగంగా ఒక విధానమైనటువంటి రాజకీయ ప్రకటన చేద్దాం. ఒక 4 పేజీల ముసాయిదాన్ని ప్రకటిద్దాం, రాద్దాం, డ్రాఫ్ట్ చేసి డ్రాఫ్ట్ని ప్రజల ముందర పెడదామని చెప్పిన. ఒకటి, అన్ని కులాల్ని, ఇప్పుడు మీ బీసీలలో కూడా ఓన్లీ యాదవ్, గౌడ్, ముదిరాజ్, మునుర్క, పద్మశాలే కాకుండా చాలా కులాలు ఉన్నాయి. అందరికి ఎంబీసీలతో సహా ప్రతి కమ్యూనిటీకి దీంట్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలి, అది మొదలు జరగాలి.